హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వేరుశనగ గుళ్ళు ఎక్కువ డేస్ స్టోర్ ఉండాలంటే ఏం చేయాలో చూపిస్తాను చూడండి. సో వేరుశనగ గుళ్ళు అనేవి హెల్త్‌కి చాలా మంచివన్నమాట. సో వేరుశనగ గుళ్ళు ఇంకా బెల్లం కలిపి తింటే సో కళ్ళనేవి బాగా కనిపిస్తాయి. సో వీటిని ఫస్ట్ మనం ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఒక ప్యాన్‌లో వీటిని వేసుకొని సో మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో హై ఫ్లేమ్‌లో పెట్టి రోస్ట్ చేసుకోవద్దనమాట. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కాకపోతే అంతసేపు అవి రోస్ట్ అయిన తర్వాత ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. సో స్కిన్ అనేది ఈజీగా వచ్చేస్తే రోస్ట్ అయిపోయినట్టు అర్థమవుతుందనమాట. సో దీన్ని కంప్లీట్‌గా కూల్ అవ్వనివ్వాలి. సో దీని పీల్ అనేది తీసేయకూడదు. సో పీల్ అనేది హెల్త్‌కి చాలా మంచిది. సో అందుకనేసి దీన్ని ఈ విధంగానే కంప్లీట్‌గా కూల్ అయిన తర్వాత ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకోవచ్చనమాట. సో ఈ విధంగా స్టోర్ చేసుకుంటే ఇవి చాలా డేస్ వరకు పాడవకుండా ఉంటాయి. సో మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి.